అందరూ కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారు చేసే మొదటి ప్రసంగం. ఎవరు చేసేదంటే పేతురు గారు చేసే ప్రసంగంలో మరి ఆయన యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ పేతురు గారు ప్రార్థన చేసి దేవాలయం దగ్గర కుంటివాడుగా కూర్చున్న ఒక భిక్షకుడిని స్వస్థపరిచిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా వారు నమ్మటం లేదు. నమ్మనప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభుని మీ దగ్గరికి దేవుడు పంపించినాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసు, ఒకటి తండ్రి అని దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు త్రియేక దేవుడు కనబడుతున్నాడు. దేవుడు ఒక్కడే 3 అవతారాలు కనబడుతున్నాడు. తండ్రిగా వచ్చాడు, సమస్తాన్ని సృష్టించి ఆయన వెళ్ళిపోయాడు. కుమారుడిగా వచ్చాడు, సమస్తాన్ని నేర్పించి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చింది, సంఘాన్ని సంపూర్ణం చేసి దేవుని రాకడికి సిద్ధపరుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ సేవ చేస్తే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. మీకు చెప్పాను అంతకుముందు కూడా. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సేవ చేస్తున్నారు మానవుడికి. కానీ మరలా సేవకుల్లో మనం చూస్తే 10 ఆజ్ఞల ద్వారా మనుషులకి నీతి న్యాయం నేర్పించాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా దేవుడు ఏం చేశాడు? నీతి న్యాయాలు నేర్పించాడు. వాళ్ళ యేసుక్రీస్తు ద్వారా, కృప ద్వారా, సత్యము ద్వారా నీతి న్యాయాలు నేర్పించాడు కదా. కాబట్టి మానవుడిని దేవుడు విడిచిపెట్టట్లేదు. మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఘోర పాపిని సరే తన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ పాపిని తన పోలిక, తన స్వరూపం చెప్పడం మరలా ఆ సింహాసనం తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశం. ఎప్పుడు ఆ ఉద్దేశము? జగత్ పునాది వేయబడక ముందే ఉంది. ఎప్పుడంట? జగత్ పునాది వేయబడక ముందుగానే దేవుడికి మన మీద అనాది ప్రణాళిక, అనాది సంకల్పము మన మీద ఉంది. అందుకని ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్నప్పుడు ఈ పేతురు గారు ప్రకటించినప్పుడు ఏం చెప్పాడు? ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే యేసుక్రీస్తుని తన సేవకునిగా పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రతి వారి యొక్క దుష్టత్వం నుంచి మళ్లించుట అంటే తిప్పటం. పాప మార్గంలోంచి దేవుడు నీతి మార్గంలోకి, పరిశుద్ధ మార్గంలోకి మనిషిని త్రిప్పుట వలన మనిషికి ఏం కలుగుతుందంట? ఆశీర్వాదము. అది ఆ మనుషుడు అదే దుష్టత్వం వెళ్ళిపోతే ఏమైపోతాడు? శాపగ్రస్తుడిగా మారిపోతాడు, నరకానికే వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు రావడం గల కారణం అంటే మనిషి నరకానికి వెళ్ళకుండా మధ్యలో అడ్డుపడి అటు వెళ్ళాల్సిన వాళ్ళని దేవుడు మళ్ళా జీవ మార్గానికి ఇలాగ తిప్పి, మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, మీ పాపాలు క్షమిస్తాను, మీకు ఒక క్రొత్త జన్మ ఉంది, క్రొత్తగా జన్మించండి అని క్రొత్త జన్మనిచ్చి పరలోకానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. క్రొత్త జన్మ అంటే మారు మనసు, నీటి మూలంగా అంటే బాప్తిస్మము, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ. ఈ మూడింటి ద్వారా మళ్ళీ మీకు కొత్త జన్మని, కొత్త జీవితాన్ని ఇస్తాను, నేనే మార్గము, సత్యము, జీవమని యేసు ప్రభువు చెప్పి మళ్ళా మనుషులందరినీ ఏం చేస్తాడంట? ఇటువైపు తిప్పాడు. ఎవరి వైపు? దేవుని వైపు తిప్పాడు. సాతాను వైపు, సాతానుతో మనుషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మీకు చెప్పాను అంతకుముందు, మనుష్యుడిని దేవుని వైపు తీసుకొని రావడానికి మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు? అజ్ఞాన కాలంలో ఏదైనా తోటలో ఉన్నప్పుడు మానవుడు తప్పు చేసినప్పుడు అజ్ఞాన కాలంలో సాతాను చేత మోసపోయాడు. అటు తర్వాత మనస్సాక్షి కాలం, ఆ మనస్సాక్షి కాలంలో మానవుడు పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు? జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేశాడు. అటు తర్వాత దేవుడు ధర్మశాస్త్ర కాలం ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వల్ల అరణ్యంలోనే
20 లక్షల మంది చనిపోయినారు. అటు తర్వాత ఇంకా పాపం చేస్తుంటే సొదొమ గుమొర్రాలను దేవుడు కాల్చి బూడి చేశాడు. అటు తర్వాత ఇంకా పాపం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల్ని అనేక దేశాలకి అనేక శత్రువులకు అప్పగించి వాళ్ళని చంపుకుంటూ వచ్చాడు. పాపము చేసే వాళ్ళని ఒక పక్కన దేవుడు శిక్షిస్తున్నాడు, మరొక పక్కన దేవుడు ప్రేమిస్తున్నాడు. శిక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అందుకే నేను చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు రాకముందు అందరూ శాపగ్రస్తులు ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రతి మానవుడి యొక్క శాపాన్ని తన మీద వేసుకొని మ్రాను మీద ఆయన ఏం చేస్తాడంట, వ్రేలాడినాడు. మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు ఎవరంట, శాపగ్రాహి. కాబట్టి మన అందరి యొక్క శాపాలని ఆయన ఏం చేస్తాడు, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా తన మీద వేసుకొని ఆ శాపలన్నీ గవిని వెలుపల ఊరికి బయట వెళ్ళి ఆ కపాల స్థలంలో గొల్గోతా కొండ మీద ఆయన సిలువ వేయబడి ఆయన యొక్క రక్తాన్ని కార్చి పాప పరిహారంగా, అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే మనము ఆశీర్వాదం పొందుతున్నామంటే యేసు ప్రభువు నమ్ముట ద్వారా కాదు, యేసు ప్రభు మన పాపాలు తీసివేయటం ద్వారా. అంతేనారా? కాబట్టి యేసు ప్రభు వచ్చి ఆ శాపానికి ఆయన మరణించి ఆ శాపాన్ని శిక్ష ఆయన మీద వేసుకొని ఆ శాపానికి ఆ మరణం ఆయన మీద వేసుకొని మనల్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా మార్చి అటు దుష్టత్వంలో వెళ్ళిపోయి మనల్ని ఇటువైపుగా ఆయన తిప్పి మరలా దేవుని దగ్గర మనం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని దగ్గర ప్రయాణం చేస్తాం. దేని ద్వారా? యేసు ప్రభు మనల్ని ఆ మార్గం చూపించబట్టి ఆయన మార్గంలో తీసుకొని రాబట్టి ఇప్పుడు మళ్ళీ నిజమైన మార్గాన్ని తెలుసుకొని నిజమైన దేవుడి దగ్గర నిత్య జీవాన్ని మనం ప్రయాణము చేర్చున్నాం. మారు మనసు ద్వారా, బాప్టిజం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే చదువుతున్న వాక్యంలో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మానవుడు కొరకు ఏం చేశారు? సేవ చేశారు. కాబట్టి దేవుడు మానవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, బాప్టిజాన్ని ఇచ్చాడు, కృపా సత్యములు కూడా ఇచ్చినాడు. ఈ విధంగా ఇచ్చి మానవుడిని ఎలాగైనా సరే మళ్ళా దేవుని దగ్గర నడిపించాలని దేవుని యొక్క ఆలోచన. అని ఇక్కడ యేసు ప్రభు ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్ళించటం వల్ల, అంటే తిప్పటం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మొదటగా యేసు ప్రభుని మీ యొద్దకు పంపించి ఉన్నాడు. ఈ దినాన మనందరం కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే అది ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. ఆయన మనకు ఆశీర్వాదంగా మారి ఆ శాపానికి ఆయన సిలువేయబడి ఆయన శిక్ష వేసుకొని ఆయన మరణించి ఆయన సిలువలో రక్తాన్ని కార్చినాడు. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తానంటే ఈ దినాన్ని మనం ఇలాగ ఉన్నామంటే ఆశీర్వాదానికి కారకుడు యేసు ప్రభు. ఎవరంట ఆశీర్వాదానికి కారకుడు? ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు కనుక లేకపోతే ఆశీర్వాదానికి వారసులుగా ఆశీర్వాదం పొందడానికి యోగ్యత, అర్హత మనకు ఉంటుందా? ఉండదు. ఆ యేసు ప్రభుని ఏం చేశారు వాళ్ళు? రాళ్లతో కొట్టి, కొళ్ళాలతో కొట్టి, ముళ్ళ కట్టం పెట్టి, గాలములతో కొట్టి ఆయన్ని చిత్రహింసలు చేసి ఆయన యొక్క చివరి రక్త బొట్టు కూడా భూమి మీద కార్చే వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా క్రూరంగా, ఘోరంగా ఆయన చంపినారు. ప్రపంచంలో భూలోకం పుట్టినది మొదలుకొని అంత క్రూరంగా ఇంతవరకు ఎవరిని చంపలేదంట. యూదుల ఆచార ప్రకారం కూడా 40 దెబ్బలు కొట్టినా మళ్ళీ కొట్టకూడదు. ఎందుకు చెప్తున్నాను? ఇదంతా కూడా అంత ఘోరంగా ఈశ్వరుని హింసించినప్పటికీ ఆయన ఎవరి కోసం భరించిన అవన్నీ? మన కోసం, మన దేవునిది తెచ్చుడు కొరకు. ఎవరి కోసం అంట? మన అందరిని కూడా దేవునిది తెచ్చుడు కొరకు ఏం చేస్తాడంట? ఆయన మన కొరకు మరణించాడు. మనందరిని పరలోకానికి తీసుకెళ్ళడం కోసం మన నిమిత్తం ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడంట? శిక్ష పొందాడు. దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని రావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? మరణాన్ని పొందినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ లోకంలో దుష్టత్వం అంటే దుష్టుడు ఎవరంట? దుష్టత్వం ఎవరి నుంచి పుడుతుంది? దుష్టుడి నుండే పుట్టిద్ది. దుష్టుడు ఎవరు? సాతాను. సాతాను నుంచే ఈ చెడు కార్యాలు తీసుకుని వచ్చి మనుషులను ఆకర్షించి ఆశ చూపించి మోసం చేసి మనుషులు ఏం చేయాలి? సాతాను తన వైపు తిప్పుకొని వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? ఆ సాతాను యొక్క కార్యాలని నశింప చేశాడు. అందుకే సాతాను ఏముంది? యేసు నన్ను నశింప చేయడానికి నువ్వు వచ్చితివా? నా సమయం ఇంకా రాలేదు కదా అంటుంది. అంటే యేసు ప్రభు రావడం గల కారణం సాతానిక తల కల్వానిక సెలువులో నశింప చేయడానికి ఆయన వచ్చినాడు. యేసు ప్రభు రాబట్టి మనందరం కూడా ఈ దేశం ఎలా ఉన్నా అంటే ఆశీర్వాదకరంగా ఉంటున్నాము. ఎలా ఉన్నంట? అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యేసు ప్రభు తన శిష్యులకు ఏం నేర్పించాడో చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమై 6:13 సారీ 6వ అధ్యాయం 13వ వాక్యం మత్తయి సువార్త. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడికి ప్రార్థన నేర్పించేప్పుడు ఏమని చెప్తున్నాడు? మమ్మను ఏం చేయాలంట? శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని ఏం చేయాలంట? తప్పించము. అంటే మనము శోధనలోనికి రాకుండా ఏం చేయాలంటే సాతాను నుంచి ఏం చేయాలి? మనము తప్పించబడాలి. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి సాతాను ఏం చేస్తుంది? మనల్ని పరలోకానికి వెళ్ళకుండా క్రియ చేస్తుంది. అందుకే దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము అంటే ఇక్కడ దుష్టుడి నుంచి అంటే 1 అంకె ఉంది, కింద ఏమని రాస్తుంది? కీడని రాస్తుంది. పక్కన 2 అంకె ఉంది, కింద ఏమని రాస్తుంది? రాజ్యము, బలము, మహిమయు నీవయున్నాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యము, మహిమ, బలాన్ని మనం పొందడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. దుష్టుని తప్పించకపోతే ఆ రాజ్యము, మహిమ, బలం మనము పొందలేము. అది పొందుకోవాలంటే ముందు ఎవరిని తప్పించుకోవాలి? ఒక దగ్గరికి చేరాలంటే ఒక గండం తప్పించుకోవాలి, ఒక ఆపద తప్పించుకోవాలి, ఒక కీడు తప్పించుకోవాలి, ఒక మరణం తప్పించుకోవాలి, ఒక శత్రువుని తప్పించుకోవాలి. ఒక విజయం సాధించాలంటే ఒక యుద్ధం చేయాలి, మనం ఒక పోరాటం చేయాలి. అలాగనే మనం ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళి దాన్ని మనం అందుకోవాలంటే కనుక ఎవరిని తప్పించుకోవాలి? ముందు మనము దుష్టుని తప్పించుకోవాలి. చెప్పండి, ఎవరిని తప్పించుకోవాలంట? దుష్టుని ఏం చేయాలి? మనము తప్పించుకోవాలి. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఈ మాట పలకండి అని చెప్పాడు. ఏ మాట? మమ్మల్ని దుష్టుల నుంచి తప్పించండి, శోధనలోంచి తేకుండా శోధన నుంచి తప్పించండి. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో మనకు కావాల్సిందంటే ప్రతిరోజు సాతాను నుంచి తప్పించుకోవటం మనకు కావాలి. ఎవరి నుంచి అంట? సాతాను నుంచి మనం తప్పించుకోవటం మనకే కావాలి. దేవుడు చెప్పాడు. దావీదు ఏం చెప్పాడు? దుస్తుల ఆలోచనకు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుని. కాబట్టి దావీదు కూడా ఆ దినాల్లో దుష్టుల్ని తప్పించమని దేవుని అడిగాడు. 140వ కీర్తన 1వ వాక్యం చూడండి. 140వ కీర్తన 1వ వాక్యంలో దావీదు కూడా ఆ రోజుల్లో దేవుని అడిగాడు, దుష్టుల్ని తప్పించండి. 140వ కీర్తన 1వ వాక్యం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము, బలాత్కారం చేతిలో నుండి పడకుండా నన్ను కాపాడు. ఇక్కడ ఆ రోజులో దావీదు కూడా నన్ను విడిపించండి, కాపాడండి అని దేవునికి ప్రార్థన చేశాడు. దావీదు యుద్ధ వీరుడు, దేవుడు అతను తోడుకున్నాడు, అభిషేకం గలవాడు, ప్రార్థనాపరుడు. అయినా ఆయన చుట్టూ ఇశ్రాయేలు ప్రజలకు ఎవరంట? శత్రువులు, అన్ని దేశాలు. ఎప్పుడు దావీదు ఏం చేయాలి? ప్రతిరోజు యుద్ధం చేయాలి. అలాంటి దావీదు కూడా ఆ రోజుల్లో దేవుణ్ణి అడిగాడు, దుష్టు నుంచి తప్పించు, బలాత్కార చేతుల నుంచి నన్ను ఏం చేయాలి? కాపాడండి అని అడుగుతున్నాడు. అందుకే చివరి దినాలకు వచ్చే మనము ఈ చివరి దినాల్లో మనం తప్పించబడాలి అంటే సాతాను నుంచి తప్పించబడాలి. ఎవరి నుంచి అంట? ఈ దినాలను చూడండి, ఎంతోమంది సాతాను చేతిలో పడిపోయి ఎంతోమంది మెంటలోలుగా, పిచ్చోలుగా, చేతబడుల చేత, దెయ్యాల చేత ఎన్నో రకాలుగా బాధపడుస్తారు. కారణం ఏంటి? వాళ్ళని తప్పించే వాళ్ళు లేరు. అందుకని మనం దుష్టుల చేతిలోంచి, మూర్ఖుల చేతిలోంచి తప్పించుకోవాలని ప్రార్థన చేయాలి. ఉద్యోగానికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అక్కడ ఉద్యోగ స్థలంలో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాలేజీకి వెళ్ళాలంటే ప్రిన్సిపల్లు లేదా లెక్చరర్లు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడన్నా పనికి వెళ్తే అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగ ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు పోవాలంటే భయం వేస్తుంది. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎట్లా ఉందంటే బయటికి వెళ్తే సాతాను ఎవరిలోంచి ఎవరిని ఏం చేస్తారో తెలియట్లేదు. అందుకని మనం భయపడాల్సి వస్తుంది. కారణం అంటే సాతాను ప్రతి స్థలంలో, ప్రతి మనిషిలో వాడు క్రియ చేస్తున్నాడు. అందుకే 2వ దశలోనికైన రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నాడు దశలోనిక సంఘానికి? 2వ దశలోనికైన రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో
ఈ పౌలు గారు దెస్సలోనికల సంఘానికి ఏమని చెప్తున్నాడు? మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. చూసారా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు కనుక కాపాడకపోతే ఎవరు కాపాడబడలేరు. యెహోవా కావాలి కాని ఎడ్ల కావాలి వారి ప్రయాసము వ్యర్థమే అని ఇక్కడ చదువుతున్న పౌలు గారు ఏమంటున్నాడు? ఒకడు మనుషుల్ని మెన్షన్ చేస్తున్నాడు, దేవుణ్ణి మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులను తప్పించబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించండి. ఇది మనుషులు రిక్వెస్ట్ చేసుకున్నాడు, మనుషులు ప్రేయర్ రిక్వెస్ట్, మీరు నా కొరకు ప్రార్థించండి. కింద ఏమన్నాడు 3వ వాక్యంలో? అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఇటు మనుషులు ప్రార్థన వల్ల మనం కాపాడబడాలి, రెండోది దేవుని వల్ల కూడా మనము కాపాడబడాలి. మనకి ఎప్పుడు కూడా మన కొరకు ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఉండాలి, దైవ సేవకులు మనకు ఉండాలి. అదే సమయాన్న దేవుడు కూడా మనతో ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా తన మనస్సు, తన దృష్టి మన మీద ఉంచాలి. మన చుట్టూ దేవదూతలు ఉంచాలి. మనల్ని వాళ్ళ హస్తాలతో ఎత్తి పట్టుకోవాలి. సాతానుతో వాళ్ళు యుద్ధం చేసి మనల్ని కాపాడాలి అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనుషుల సపోర్టు కావాలి, దేవుని సపోర్ట్ మనకే కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని దయ్యందు మనుషుల దయ్యందు మనము వర్ధిల్లాలి అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో పౌలు గారు చెప్తున్నాడు, దుష్టుల చేతుల్లో నుంచి లేకుంటే మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లోంచి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. కింద ఏమన్నా? అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. మా కొరకు తప్పించబడని మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అదే సమయాన ప్రభు కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? దుష్టుడి నుంచి మిమ్మల్ని తప్పించి కాపాడుతాడు. అందుకే ఈ దినాల్లో మనల్ని కాపాడాలంటే ఎవరు కాపాడతారు చెప్పండి? పోలీసులు కాపాడతాడా? జడ్జి కాపాడతాడా? లాయర్ కాపాడతాడా? రాజకీయ నాయకులు కాపాడతారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాపాడతారు? ఎవరు కాపాడు? డబ్బు లంచం ఇస్తే రాజకీయం ఎటువంటి, అధికారం ఎటువంటి, అలా వాళ్ళు మారిపోతుంటారు. కానీ మనల్ని కాపాడేది, నీతి న్యాయం జరిగించేది దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఆయనకే ప్రార్థించాలి. ఎవరికి చెప్పండి? అందరూ ఎవరు ప్రార్థించాలి? దేవునికే ప్రార్థించాలి. నువ్వు మనుషులకి ఎంత మొర పెట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా ఎవడు నీకు సహాయం చేయడు. నువ్వు ఎంత మొర పెట్టుకున్నా, బ్రతిములాడినా, కన్నీళ్లు కార్చినా, కాళ్ళు పట్టుకున్న వాడు ఎవరు నీకు సహాయము చేయరు. అందుకని మనం ఎవరికి మొర పెట్టాలి? దేవునికి ప్రార్థించాలి. యేసు ప్రభువు నేర్పించింది దేవునికి ప్రార్థించండి. పరిశుద్ధైన పౌలు దైవ సేవకు నేర్పించింది మీరు మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? తప్పించి కాపాడతాడు. అందుకని చివరి దినాలకు వచ్చిన మనము మనుషుల చేత మనం కాపాడబడలేమండి. ఈ చివరి దినాల్లో దేవుడే మనల్ని కాపాడాలి. దేవుడు తప్ప ఈ లోకాన్ని కానీ, లోకంలో మనుషులు కానీ కాపాడేవారు మరి ఎవరు కూడా లేనే లేరు. అందుకే చివరి దినాల్లో మనల్ని కాపాడాలంటే, సాతాను నోట్ల నుంచి మనం తప్పించాలంటే అది ఎవరికి సాధ్యము? దేవుడికే సాధ్యము. ఇదే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక తిమోతి, 2వ తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయము, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 18వ వాక్యం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ. ఇక్కడ మనం చదువుతున్నాము, నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడి తిని. కాబట్టి దేవుని సేవ చేయించుండగా ఆయనకు అందరూ శత్రులే, అందరూ విరోధులే, అందరూ కిడి చేసేవారే. అయితే ఆయన అంటున్నాడు, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచి నేను సింహపు నోటి నుండి తప్పించబట్టుకు నాకు సహాయము చేసినాను. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రులు ఉంటారు. ఆ శత్రులు తప్పించబడాలంటే ప్రభు మన పక్కన ఉండాలి. ఎవరంట? అందుకే దావీదు ఏమన్నాడు? పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా ఎదుకే దండెత్తి 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. కారణం అంటే ఆయన దేవుడు నన్ను ధైర్యం, దేవుడు నన్ను ధైర్యం. 18వ వాక్యంలో చెప్తాడు,
ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. కాబట్టి దేవుడే మనల్ని ప్రతి దుష్కార్యం నుంచి తప్పించి పరలోక రాజ్యమునకు చేరినట్లుగా రక్షించగలిగేది ఎవరండి? ఒక దేవుడే. ఇది నాన్న మనం 100 కోట్లు ఇస్తాం, లేకపోతే 1000 కోట్లు ఇస్తాం, మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే ఎవరికి తీసుకెళ్తారా? ఎవరికైనా సాధ్యమేనా? కాదు. అది ఎవరికి సాధ్యం కాదు. ఎన్ని కోట్లు ఇచ్చినా అది కుదరదు. బైబిల్ ఏమంటుంది? మానవుడు ఒకవేళ తడవలాడి దేవుణ్ణి కనుగొందురేమో అని దేవుడు వాళ్ళకి పొలిమేరలు ఏర్పరిచాడు. అంటే అక్కడికి రాకుండా కాంపౌండ్ పెట్టేస్తాడు. కాబట్టి ఎవరు ఇది నాన్న పరలోకానికి వెళ్ళలేరు. పరలోకం దాకా ఎందుకండి? ఇప్పుడు ఎన్ని నవగ్రహాలు ఉన్నాయి మనకి ఆకాశంలో, అందులో ఎన్ని గ్రహాలకు వెళ్ళారు మనుషులు ఇప్పటికి? ఒక్కటే. ఆ ఒక్కదానికే శాటిలైట్లు వేసి అవి పెట్టి ఈ పెట్టి అక్కడికి మాత్రం వెళ్ళి వస్తారు కదా. మిగతా అన్ని గ్రహాలు వెళ్ళారా? చూడలేదు. ఇంకా పరలోకం ఏం చూస్తారు వీళ్ళు? మానవుడికి ఇచ్చిన జ్ఞానం అంతవరకు ఉంది, అక్కడ దాకా వెళ్ళి రాగలుగుతున్నాడు. కానీ మిగతా గ్రహాలు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయంట, అది వేరే గ్రహాలు ఉన్నాయంట, అక్కడికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. అట్లా ఇంకా వేరే వేరే గ్రహాల్లో సముద్రాలు ఉన్నాయంట, నదులు ఉన్నాయంట, మొక్కలు ఉన్నాయంట, జంతువులు ఉన్నాయంట, నీళ్ళు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. అవన్నీ చూడలేదు. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా మానవుడికి కొంతవరకే వెళ్ళగలడు కానీ అంతా వెళ్ళలేడు. ఇప్పుడు రష్యాలో ఏం చేశారు? భూగర్భంలో ఏముంటుంది ఏం తవ్వారు. 11 కిలోమీటర్లు తవ్విన తర్వాత ఏమొచ్చిందంట? నరకం నుంచి అరుపులు వచ్చినాయి. 11 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే నరకం నుంచి ఏమొచ్చిందంట? అరుపులు. టెంపరేచర్ ఎంత ఉందంట? కనీసం 4-5 వేల టెంపరేచర్ ఉందంట. ఆ డ్రిల్ వెళ్తుంటే ఆ డ్రిల్ కరిగిపోతూ ఉందంట. అంటే నరకంలో దగ్గర దగ్గర 3000 నుంచి 4000 వరకు వేడి ఉంటుంది టెంపరేచర్. ఇక్కడ 30 నుంచి 40 గంటకు మనం అల్లాడిపోతాం ఏసీలు వేసుకొని. అక్కడ 3000 నుంచి 4000 టెంపరేచర్ ఉంటుందంట. ఆ టెంపరేచర్లో నరకం ఉంది. రష్యా వాడు 11 కిలోమీటర్ల దూరం తవ్వి ఆపేశాడు. ఆ అరుపులని భయపడిపోయాడు. నరకంలోంచి దెయ్యాలని బయటకు వస్తాయి అని చెప్పి దాన్ని బ్లాక్ చేశారు. ఇప్పుడు ఆ దెయ్యాలని బయటకు వస్తాయి, ఎన్ని ఆత్మలే కదా అని భయపడిపోయారు. కాబట్టి నరకం ఉంది, దానికి దగ్గరికి వెళ్ళారు. పరలోకం ఉంది, మానవుడు దాన్ని చూడలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు సమీపింపరాని తేజస్సు కలబడి అమృతముతో ఆయన మాత్రం వసిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆయన చూసి డైరెక్ట్గా ఎవరు కూడా బ్రతకలేరు, చనిపోతారు. కానీ దేవుడు మన కోసము మానవుడిగా యేసుక్రీస్తు రూపంలో వచ్చి మనకి దర్శనానికి వెళ్ళినాడు. కానీ మనం ఈ దినాన్న పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో మారి మహిమగల స్థిరం ధరించుకుంటే మరలా అక్కడికి వెళ్ళి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనము చేయగలము. అందుకే పౌలు చెప్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు? చూడండి, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి. కాబట్టి సాతాను మనల్ని మోసం చేయడాకో, దొంగతనం చేయడాకో, అబద్ధాలాటాకో, బలాత్కారం చేయడాకో, నరహత్య చేయడాకో, ఏదో ఒక దుష్కార్యానికి మనల్ని బానిసలుగా మారుస్తుంది. అయితే ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను ఏం చేశాడంట? వారసుడిగా మారుస్తున్నాడు. అందుకనే మన అందరం కూడా ఈ దినాన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనతో మనం వెళ్ళలేం, కానీ దేవుడు కనుక మనం తీసుకెళ్తే మనము వెళ్తాము. అందుకనే మనం మరొకసారిలో ఒక వాక్యాన్ని చదివినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయం 15వ వాక్యం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్నాం, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఆయన ఏమని చెప్తున్నాడు? 13వ వాక్యం ఏమన్నాడు? ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోష వారి యందు పరిపూర్ణగట్లు లోకముందు ఈ మాటలు చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 15వ వాక్యంలో, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు కూడా మరి భూమి మీద ఉన్నప్పుడు మనందరి కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభా, ఇప్పుడు పరలోకానికి తీసుకెళ్ళిపోండి, ఈ లోకం నుంచి అందరూ తీసుకెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ పక్షాన ఒక కార్యం నేను చేయించున్నాను. దుష్టుడి నుంచి ఏం చేయాలి? వాళ్ళని తప్పించండి, కాపాడండి. అందుకని దినాల్లో మనల్ని కాపాడేవాళ్ళు ఈ లోకలు ఎవ్వరు లేరు. మనం ఎంత మంచిగా నమ్మినా వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నిజాయితీ ఎవరు లేరు.
న్యాయంగా ఎవరు లేరు, ధర్మంగా ఎవరు లేరు. కాబట్టి మనం ఒకే ఒకటి, మనకి ఏది కావాలన్నా మొట్టమొదటిగా ఎవరిని మనం పిలవాలి ప్రార్థనతో? దేవుణ్ణి పిలవాలి. ఎవరు పిలవాలంటే బైబిల్లో అనేక పరిస్థితులు దేవునికి ప్రార్థన చేశారు. యేసు ప్రభు దేవాది దేవుని కుమారుడైనప్పటికీ ఆయన దేవునికే ప్రార్థన చేశాడు. లాజరును బ్రతికించినప్పుడు దేవునికే ప్రార్థన చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించినప్పుడు దేవునికే ప్రార్థన చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు కూడా ప్రతిదీ దేవునికే ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే సాతాను యేసు ప్రభు కూడా ఎక్కడికక్కడికి ఆటంకపరుచుకుంటూ వెళ్ళింది. కాబట్టి యేసు ప్రభు ఆటంకాలను కొట్టివేసుకొని ప్రతి కార్యాన్ని విజయవంతంగా చేసి ప్రజలందరికీ అన్ని అవసరాలని తీర్చి అన్ని భాగాల్లో తన దైవ కార్యాలు నెరవేర్చుకుంటూ ఆయన వెళ్ళిపోయినాడు. అందుకని భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు దేవునికి ఏమని ప్రార్థన చేశాడు? దుష్టుడి నుంచి తప్పించమని, వారిని కాపాడమని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అందుకే ఈ దినాల్లో మనందరం కూడా ఈ లోకంలో కాపాడబడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చివరి దినాల్లో అనేకులు చూడండి చనిపోతున్నారు, వాళ్ళు దేవుని రక్షణ లేకుండా చనిపోతున్నారు. ఐస్ బర్గర్లు కరిగిపోయి, తర్వాత అగ్ని పర్వతాలు పగిలిపోయి, ఆ తర్వాత సునామీలు, భూకంపాలు, ఆ తర్వాత వరదలు, ఆ తర్వాత నదులు సముద్రాలు పొంగుతున్నాయి, ఆ తర్వాత యాక్సిడెంట్ల ద్వారా, యుద్ధాల ద్వారా, వ్యాధుల ద్వారా ఎన్నో రకాలుగా అనేకులు చనిపోతున్నారు. వాళ్ళందరూ రక్షణ లేకుండా చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ రక్షించబడితే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చనిపోతే ఒకవేళ పరలోకానికి వెళ్ళి దేవునితో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఈ దినాల్లో అలాంటి ప్రార్థన పరులు ఉన్నారా? లేరు. చివరికి ఒక వాక్యం చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 7వ వాక్యం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండవలనని దేవుణ్ణి ప్రార్థించున్నాము. మేము యోగ్యులమైనట్లు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించున్నాము. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవునికి ప్రార్థించున్నాం. కొరింథీ సంఘస్థులు ఏ దుష్కార్యం చేయకుండా ఉండాలని చెప్పేసి సేవకులు ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తారు. చేయకుండా ఉండాలని, చేసినందుకు కాదు. అడ్వాన్స్ అంటే చేసిన తర్వాత అయ్యో ఇది చేశారని చెప్పట్లే వాళ్ళు. చేయకముందే చేయకుండా ఉండాలని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు సంఘాలు ఏం చేస్తారు? సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తాం. మేము ప్రతిరోజు కూడా మా సంఘస్థులు అందరి వరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. ప్రభువును తప్పించండి, వాళ్ళు రక్షించండి, వాళ్ళు కాపాడండి అని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాం. అందుకే పౌలు కొరింథీ సంఘం కోసం మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వల్లని దేవునికి ప్రార్థించున్నాం. మేమేదో పెద్ద యోగ్యులమైనట్టు కనపడవల్లని కాదు, కానీ మేము భ్రష్టులమైపోయినాను, ఏంటి మీకు భ్రష్టులుగా కనపడినను మీరు మేలైంది చేయాలని దేవునికి ఏం చేస్తాం? మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం మేలు కోరే దైవ సేవకులు, దేవుని పిల్లలు మనకు కావాలి. అలాగే మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో దుష్టుడు అంటే ఎవరు? సాతాను. దుష్టత్వం అంటే సాతాను నుంచి వస్తుంది. దానివల్ల అనేకులు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. చెడిపోయి అనేకులు పాపంలో పడిపోతున్నారు. బైబిల్లో దావీదు చెప్పాడు, సౌలు రాజా నేను ఏ పాపం చేయలేదు, ఏ కీడు చేయలేదు, దుష్టత్వము దుష్టుడి నుంచే పుడుతుంది, నేను దుష్టుని కాదు కదా, నాలో దుష్టత్వం లేదు కదా, ఎందుకు నన్ను తరుముతో తిరుగుతున్నా అని చెప్పేసి దావీదు సౌలుకి చెప్పాడు. కాబట్టి సౌలులోనే దుష్టత్వం ఉంది, కానీ దావీదులో దుష్టత్వం లేదు. కాబట్టి దావీదు మంచివాడే, సౌలు దుర్మార్గుడు. దావీదు ఏ తప్పు చేయలేదు. అలాగే మనం కూడా నీతిమంతులుగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే సాతాను మన వెనకాల వస్తూ ఉంటుంది. పాపం చేపించాలి, పాపలో పడేయాలి, నాశనించాలి, వాళ్ళ పేరు పాడు చేయాలి, వాళ్ళ భక్తి పాడు చేయాలి, ఆత్మీయం పాడు చేయాలి, విశ్వాసం పాడు చేయాలి, ప్రార్థనా జీవితం పాడు చేయాలి, దేవుని సన్నిధికి రాకుండా పాడు చేయాలి, పరలోకానికి వెళ్లకుండా పాడు చేయాలి. సాతాను ఏం చేస్తుంటే వెంటాడుతూనే ఉంటుంది మనం. అందుకే దావీదు చెప్పాడు, వేటగాని ఊరిలోంచి పక్షిని తప్పించినట్లుగా దేవుడు నన్ను తప్పించాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనం తప్పిస్తే కారణం అంటే ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు. ఎవరంట చెప్పండి? ఈ లోకంలో ఎవరంట? దుష్టుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. కాబట్టి సాతానిక రాజ్యం భూమి మీద ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనల్ని కాపాడుకోవాలన్నా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా ఒకే ఒక మార్గం ఏంటది?
ప్రార్థన. చెప్పండి అందరూ, ఏముందంట? ప్రార్థన. దేవుని సేవకులు మన కొరకు ప్రార్థన చేయాలి. మనకు సంఘం అనేది ఉండాలి, మన సేవకులు ఉండాలి. అదే సమయంలో మనము కూడా మన కొరకు, మన కుటుంబం కొరకు, ఇతరుల కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని పిల్లలైన మనందరం కూడా ఈ మాసం యొక్క చివరి దినాన్న ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు ప్రతి వాని యొక్క దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మొదటగా మనల్ని ఆశ్రయించగా ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. కాబట్టి సాతాను చేతులు అందరూ మోసపోయి శాపగ్రస్తులుగా మారుస్తున్నారు. కానీ యేసు ప్రభువు వచ్చి ఆ శాపాలని తొలగించి ఆయన మన కోసం శాపగ్రాహిగా శిలువ మరణాన్ని మ్రాను మోసుకొని వెళ్ళి ఆయన మనల్ని ఆశీర్వాదంగా మనల్ని మార్చిన్నాడు. నిజంగా ఈ దినాన్న యేసు ప్రభువు కూడా దుష్టిని తప్పించమని ప్రార్థన చేయండి శిష్యులు నేర్పించాడు. అలాగే ఆయన కూడా దుష్టి నుంచి తప్పించని ప్రార్థన నేర్పించి ప్రార్థన ఆయనలో చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా దశలోనిక సంఘానికి, కొరింథీ సంఘానికి ఆయన చెప్పేది కూడా అదే కనబడుతుంది. అందుకే చివరి దినాల్లో సాతాను ఏదో ఒక రూపంలో మనుషుల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి వెంటాడుతుంది. కాబట్టి అలాంటి నాశనం నుంచి, అలాంటి పాడు నుంచి మనం తప్పించబట్టాకి ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే ఈ దుష్ట లోకంలో, పాప లోకంలో సాతానున్న సింహం లాంటి ఈ దుష్ట సింహంలోంచి తప్పించబడాలంటే ప్రార్థన మనకు కావాలి. ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని విశ్వసించొద్దు. దేవుని మాత్రమే నమ్మండి. దేవుడు మాత్రమే తప్పించి రక్షించి కాపాడగలిగేవాడు. అలాంటి దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. మారు మనసు పాక్షమ బాప్తిస్మం మనము ఆ రక్షణ పొందుకొని ప్రార్థన ద్వారా తప్పించబడి కాపాడబడి పరలోకంలో చేరుటకు దేవుడు మనం సహాయించనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి.